నేను మీ నవీన్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మీకైతే కొన్ని కేటగిరీస్ వైజ్ చెప్తారనమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్, బెస్ట్ గేమింగ్ మొబైల్, బెస్ట్ గేమింగ్ మొబైల్, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి 20,000 బడ్జెట్లో అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తానమాట. సో మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చానికి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మొబైల్స్ నేను ఏవైతే సెలెక్ట్ చేశానో డెఫినెట్గా మీకు అయితే 5G మొబైల్ అయితే ఉంటుంది. సో మినిమం 128 GB అయితే ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ ఫీచర్స్ మీకైతే ఒక మంచి మొబైల్ సెలెక్ట్ చేస్తాను అండర్ 20,000 బడ్జెట్లో. ఇక స్టార్ట్ చేసిద్దాం. సో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో మీకు నేను బ్రాండ్ అంతా పట్టించుకోను, నాకు ఒక క్లీన్ UI మొబైల్ కావాలి, కర్వ్డ్ స్క్రీన్ మొబైల్ కావాలి, చూడ్డానికి ఒక ప్రీమియం లుక్ మొబైల్ కావాలంటే కనుక మీకు అక్కడైతే మోటో వాళ్ళ బడ్జెట్ ఫోన్ మోటో G85 మొబైల్ అయితే ఉందన్నమాట. సో మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకైతే 6.67 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో కర్వ్డ్ డిస్ప్లే అనమాట. అంతేకాకుండా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 2 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు. సో అంతేకాకుండా ఈ మొబైల్ మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది మొబైల్. ఎవరైతే ఇంట్లో కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కి, లేకపోతే ఒక ప్రీమియం కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటారో సో మీరు ఖచ్చితంగా అయితే మోటో వాళ్ళ G85 మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకైతే గేమింగ్ అనమాట. సో చాలా మంది అయితే సో 20,000 లోపు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తూ ఉంటారు. సో మరి నన్ను అడిగితే కనుక మీరు ఇంకొక 2,000 వేసుకొని 25,000లో మీకు అక్కడ పోకో ప్రో మొబైల్ అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీ బడ్జెట్ బిలో 20,000 అంటే కనుక అక్కడ ఇంకొక మొబైల్ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో పోకో వాళ్ళ పోకో X6 5G మొబైల్ అనమాట. సో ఈ మొబైల్లో మీకు అయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7th Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, బడ్జెట్ డీసెంట్ ప్రాసెసర్ అనమాట. సో అంతేకాకుండా 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మీకు కనుక ఈ మొబైల్లో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే కనుక 20,000లో మీరైతే ఖచ్చితంగా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పోకో వాళ్ళ పోకో X6 మొబైల్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకైతే ఆల్రౌండర్ ఫోన్ అనమాట. సో స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 20,000, సో ఇంకా పెట్టలేను నేను. సో 20,000 లోపు నాకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి నాకని మీరు అనుకుంటున్నారు అయితే అక్కడ మీకు అయితే ఒకే ఒక మొబైల్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఐకు వాళ్ళ G9s Pro మొబైల్ అనమాట. సో ఐకు G9s అని కూడా పిలుస్తారు దీన్ని అయితే. సో చాలా మంది ఐకు G9s లైట్ అనుకుంటారు. సో లైట్ ఐకు G9s S అనమాట. సో రెండు కూడా సేమ్ మొబైల్స్, కాకపోతే మీకు కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీకు ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో అండర్ 20,000 బడ్జెట్లో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.67 ఇంచెస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా దీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది మీకు. అంతేకాకుండా 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో బిగ్ బ్యాటరీ కూడా అయితే వస్తుంది మీకు. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో అండర్ 20,000లో మీకు అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అనమాట. ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. ఐకు వాళ్ళ ఐకు G9s మొబైల్ అనమాట. చాలా మంది అయితే సో వేరే వేరే బ్రాండ్స్ చూస్తూ ఉంటారు. సో మీకైతే అక్కడ వేరే బ్రాండ్స్ వాళ్ళ Samsung M35 కూడా అయితే ఉంటుంది అనమాట. సో కాకపోతే అది బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది, కాకపోతే ఓల్డ్ ఫోన్ అయితే అయిపోయింది అనమాట. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా తగ్గించేసారు వాళ్ళు కాబట్టి సో నా మొబైల్ గురించి చెప్పలేదు. సో మీరు వగేరా మొబైల్స్ అయితే వెతకండి. సో నేను చెప్పిన మొబైల్లో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు సో ఆ కేటగిరీస్లో మీరైతే ఈ మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి. ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో అండర్ 20,000లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలంటే కనుక ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.